మంచి రోడ్డు కనెక్టివిటీగా కలిగినటువంటి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ మీ ముందు తీసుకొచ్చాను. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మనకు 2 ఊర్ల మధ్యలో ఉంటుంది. బస్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ముందు 33 ఫీట్ల రోడ్ ఉంటుంది. క్లియర్ టైటిల్ గల డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. ఈ ల్యాండ్ గురించి పూర్తి వాళ్ళు అందించడానికి సంజయ్ సార్ మనతో ఉన్నారు. తనతోనే అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషనుడు కాబట్టి సంజయ్ సార్ నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అందంగా అద్భుతంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం. నేను మీ అంజయ్ను. సంజయ్ గారు నమస్కారం. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ల్యాండ్ ఇప్పుడు ఇది మీ పేరు మీద ఉందా? ఇది నా పేరు మీద ఉంది సార్. ఎగ్జాక్ట్లీ ఇది ఏ లొకేషన్ సార్? ఇది వరకడపల్లి కిందకి వస్తుందండి. ఇప్పుడు కనబడుతున్నారు వరకడపల్లి. ఈ ఊరు వరకడపల్లి. మన పొలం వెనకాల వచ్చేసి సంఘం, అటు సంఘం ఉంటుంది. 2 ఊర్ల మధ్యలో ఉంటుంది. ఈ బస్ రోడ్ ఎక్కడి నుంచి వెళ్తా సార్? ఇది ఈ బస్ రోడ్ వచ్చేసి డైరెక్ట్ మనకు ఒలిగొండ చౌటుప్పల్ నుంచి హైదరాబాద్ వరకు రోడ్ వెళ్తుంది. పోచంపల్లి నుంచి హైదరాబాద్ వరకు వెళ్తుంది. ఓకే. ఇప్పుడు మనకు ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎవ్రీ 1 అవర్ కి ఈ బస్ ఇక్కడ ఈ రూట్ లో ఒలిగొండ వరకు వెళ్తుంది. ఆ బస్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ మనకు బస్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. అదే విధంగా ఇప్పుడు విజయవాడ ఇట్లైన హైవే ఇప్పుడు మనకు చౌటుప్పల్ ఉంది కదా, చౌటుప్పల్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? చౌటుప్పల్ నుంచి ఒక 14 to 15 కిలోమీటర్స్ ఉంటుంది. 14-15 కిలోమీటర్స్. 14-15 కిలోమీటర్స్. రోడ్ కనెక్టివిటీ విషయంలో చాలా అద్భుతంగా ఉంది. ఉంది. టోటల్ ఎన్ని ఎకరాలు సార్? ఇది ఎకరం 11 గుంటలు. ఒక ఎకరం 11 గుంటలు. మనకు రోడ్ ఫేస్ చాలా బాగున్నట్టుంది. ఎంత ఉంటుంది సార్ ఇది? ఇది 33 ఫీట్ల రోడ్ అండి. ఇది ఫేస్ ఇది 33 ఫీట్ల రోడ్. మొత్తం ఇది రోడ్ ఫేసింగ్ వచ్చేసి 160 ఫీట్లు ఉంటుంది. బాగానే ఉంటుంది, మంచిగా ఉంటుంది. లోతు కూడా మంచిగా ఉంది. ఇది మొత్తం ఏమంటారు సార్, స్క్వేర్ టైప్ లో ఉంటుంది. స్క్వేర్ టైప్ లో. ఇంకో విషయం సార్, ఏ ల్యాండ్ కొనాలన్నా మెయిన్ మనకు చుట్టూ ఫెన్సింగ్ చాలా హద్దులు ముఖ్యం. ఈ హద్దుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోరు మీరు? సార్, హద్దులు అనేది ఆల్రెడీ మడి అనేది సపరేట్ ఉంది సార్ ఆల్రెడీ. దీనికి నేను ఏం చేస్తానంటే అగ్రిమెంట్ టైంలోనే మేము మెన్షన్ చేస్తాము. ఏది ఫెన్సింగ్ వేసి చేసి గేట్ కూడా వేసిస్తాం మేము. దానికి ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే కొంటారో వాళ్ళకి ఇస్తాము. చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక గేట్ కూడా పెట్టిస్తాం. చాలా చాలా సంతోషం. ఇది ఒకటి సార్. దాంతో పాటు ఇంకోటి ఏంటంటే ఇది HMDA లిమిట్స్ లో ఉంటుంది. HMDA లిమిట్స్ లో ఉంటుంది. ఒకటి హైదరాబాద్ నుంచి మనకు పెద్దంబర్పేట ఉంది కదా సార్, పెద్దంబర్పేట ఎగ్జిట్ నుంచి వెళ్ళి 40 కిలోమీటర్స్ ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 11 నుంచి. ఎగ్జిట్ నెంబర్ 11 నుండి. అదే ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఎంత వస్తుంది? ఎల్బీ నగర్ మెట్రో నుంచి వెళ్ళి మనకు 50 కిలోమీటర్స్ వస్తుంది. 50 కిలోమీటర్లు. ఏదైనా రోడ్ కనెక్టివిటీ మంచిగా ఉంది. రోజు కనెక్టివిటీ హాయిగా వాళ్ళ పొలం దాకా కూడా కార్ తీసుకొని డైరెక్ట్ కార్ లోపలికి వెళ్ళిపోతుంది సార్. ఇది 33 ఫీట్ రోడ్ గా డైరెక్ట్ అందులోకి వెళ్ళిపోవచ్చు. ఉన్నది. మరి భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏదైనా ఫామ్ ల్యాండ్ కట్టుకున్నా కానీ ఏదన్నా సరే, ఎందుకంటే వాటర్ సోర్సెస్ బాగుంటుంది. ఎక్కడైతే వరి పొలం పండుతుందో వాటర్ సోర్సెస్ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎండాకాలం కూడా నీళ్లు పైన ఉన్నాయి సార్. ఇక్కడ మనకు వాటర్ కూడా ఏంటంటే 100 ఫీట్లకే బోర్ పడుతుంది. వాటర్ గ్రౌండ్ వాటర్ వరి పొలాలు కదా సార్, వరి పొలాలు అంటేనే నీళ్లతో సంబంధించింది. అదొకటి సార్. దాంతో పాటు మనకు ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది సార్ ఇక్కడ. ఓకే. బోర్ వేసుకున్నా కానీ కరెంట్ సదుపాయం కూడా ఉంది. ప్రాబ్లం ఏం లేదు. అదొకటి సార్. ఇంకొకటి మీకు అడ్వాంటేజ్ ఏముందంటే ఇక్కడ నుండి కరెక్ట్ మనకు ఇట్లా త్రిబులార్ వస్తుంది సార్. ఇట్లా భువనగిరి నుంచి వెళ్ళి ఈ చౌటుప్పల్ ఉంటుంది. ఇక్కడ నుంచి త్రిబులార్ 1 కిలోమీటర్ దూరం నుంచి వస్తుంది. మనది త్రిబులార్ లోపల ఉంటుంది. మన ల్యాండ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ త్రిబులార్ పోతుంది. త్రిబులార్ లోపల కిలోమీటర్ లోపల ఉంటుంది. ఇంకోటి దాంతో పాటు ఏంటంటే ఇక్కడ మన గౌరెల్లి రోడ్ పోతుంది. ఏది భద్రాచలం హైవే పోతుంది. కొత్తగూడెం టు గౌరెల్లి. ఆ రోడ్ కి 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉంటుంది. ఇది పెద్ద రోడ్లు కాకుండా ఇప్పుడు రాబో భద్రాచలం హైవే కానీ రాబో త్రిబులార్ కానీ చాలా దగ్గర. త్రిబులార్ లోపల ఉంటుంది సార్. మనకు అడ్వాంటేజ్ అది. కిలోమీటర్ లోపలనే ఉంటుంది. HMDA లిమిట్స్ లో ఉంది. చాలా చాలా బాగుంది సార్. రోడ్ విషయంలో చాలా అద్భుతంగా ఉన్నారు. 2 ఊర్ల మధ్యలో ఉన్నారు. అన్ని రకాల చాలా బాగుంది. అసలు రేట్ ఎంత కోట్ చేశారు మీరు? రేటు వాస్తవానికి సార్ ఇక్కడ 83 to 85 lakhs పోతుంది సార్ ఇక్కడ ప్రస్తుతం ప్రజెంట్. మీరు కనుక్కున్నా కూడా అదే ఉండాలి. సో మేమేమనుకుంటున్నామంటే ఇప్పుడు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి, సో మేమేం చేస్తున్నామంటే కొద్దిగా మనకు అర్జెంట్ కూడా కొద్దిగా అవసరం ఉంది కాబట్టి 78 lakhs అనుకుంటున్నాను సార్. 78 లక్షలకు అనుకుంటున్నాను. ఇంకోటి మేము చెప్పిన రేట్ కూడా మరి బార్గెన్ ఎక్కువ లేదు సార్. ఆల్మోస్ట్ నియర్ బై రేటే. ఎక్కువ రేట్ అయితే మేము చెప్పలేదు. ఏమున్నా కూడా కొంచెం అటుగా చూస్తాం. వాళ్ళు పే చేసే మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి నెగోషియబుల్ చేద్దాం. ఓకే సార్, చాలా బాగుంది సార్. హద్దులు కూడా పెట్టిస్తా అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే మేము చెప్పిన రేట్ కూడా మరీ మళ్ళీ ఏమంటారు కదా సార్, కలగూరగా ఎంతో రేట్లు ఎక్కువ అంత ఇంత అట్లా చెప్పట్లేదు. ఉన్న రేట్లు
నియర్ బై రేట్లో చెప్పినాం మేము. అది కూడా మా ఛానల్లో కూడా నిజంగా పెట్టినాం సార్, ఎందుకంటే నేను కూడా అనుకున్న చుట్టుపక్కల మీరు రీజనబుల్ రేట్ చెప్తున్నారు, అయినా స్లైట్లీ నెగోషియబుల్ అంటారు. స్లైట్లీ నెగోషియబుల్. చాలా సంతోషం సార్, చాలా బాగుంది. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఈ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి ఇంకేమన్నా మీకు సందేహాలు ఉన్నా కానీ, ఈ లొకేషన్ రావాలన్నా కానీ, తనే ఓనర్, తన పేరు సంజయ్ గారు, తన నంబర్ పైన ఇస్తున్నాను. తనకు ఫోన్ చేస్తే లైవ్లో మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల రేట్ల గురించి అయినా సరే, చుట్టుపక్కల బౌండరీ హద్దుల గురించి అయినా సరే, ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న సంజయ్ సార్ ఫోన్ చేయడం మాకు మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.